వాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 90 కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 7 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సోదాలు చేయగా మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు. అయితే ఈ గోడౌన్లో మద్యం ఎవరు ఎందుకు నిల్వ చేశారన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో సుల్తానాబాద్, పెద్దపల్లి ఎన్హెచ్ఓలు గురునాథ్ రాథోడ్, శిరీష పాల్గొన్నారు. ఏమంటారు కూర పడిపోయిన ఒక పాతబడ్డ రైస్ మిల్ అది కాట్నేపల్లి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కకే ఉంటుంది. దక్షిణం వైపు గేట్ ఉంటుంది. ఆ దాంట్లో రూమ్లో ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని సీజ్ చేసినాం. 30 బ్యాగ్స్లో 90 కాటన్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్లో 3 చొప్పున 30 బ్యాగులు ఉన్నాయి. 90 కాటన్స్ ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి చంద్వారా డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి 7 lakhs పడుతుంది. అక్కడ ఎవరు లేరు, పాతబడ్డది అది ఇన్ఫర్మేషన్. అన్ని చూసినాము, ఎక్కడ దొరకలేదు. ఇది ఒకటే సీజ్ చేసినాం. డిపోలో ఆఫీసర్ చేసి ఎంత ఉంటుంది అది ఖర్చు అంటే కల్తీ నాన్ డ్యూటీ పేడ్ అంటది. నాన్ డ్యూటీ పేడ్ అంటే గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్ట. మినుపాల